నమస్కారం అండి. ఏమిటి మరీ పెద్ద మనిషిలా వచ్చావు? పెళ్లి సంబంధం మాట్లాడటానికి పెద్ద మనిషిలాగా రావాలి కదండి. అందుకని ఆ రేవులో శరపతిగా లేడు, వాడిని అడిగి ఈ పంచ ఈ చొక్కా కండువా వేసుకొచ్చేసాను. బాగున్నాయండి? బాగున్నాయి, కూర్చో. పైన కూర్చో. మొదలెడదామండి. ఏమిటి? అదేనండి పెళ్లి విషయం. నీకా? అయ్య బాబు, నాకేంటండి, మా చెల్లికి పెళ్లి అవ్వకుండా నాకెట్టా అవుద్దండి. కొంచెం అమ్మగారిని కూడా పిలవండి, ఆవిడతో కూడా మొదలెడదాం. అలాగే. ఏమేవ్ రా, మన ఆంజనేయులు వచ్చాడు. ఏమిటి విశేషం? కూర్చోండి. పర్వాలేదు, చెప్పు. ఏమిటి? వాళ్ళ చెల్లెలు పెళ్లి సంబంధం గురించి మాట్లాడడం. కుదిరిందా సంబంధం? కుదిరిందండి. అబ్బాయిది ఎవరు? ఈ ఊరే. ఏం చదువుకున్నాడు? డాక్టర్. ఎవరబ్బాయి? మీ అబ్బాయేనండి. అబ్బాయికా? ఎంత రాన్నయ్యారా సమయానికి వచ్చావు? ఏమిటి చెల్లెమ్మా? ఏం లేదు, ఈ బన్నాడు గారు వారి చెల్లి గారికి మన అబ్బాయి నుంచి పెళ్లి చేయమని అడగడానికి వచ్చారు. అలాగట? అవునండి. మొదలెడదామా? మొదలెట్టు. మరి వాళ్ళిద్దరూ తోటల్లోనూ పడవల్లోనూ చాలా ఇదిగా కలిసిమెలిసి ఉంటున్నారు కదండి, అందుకని పెళ్లి చేసేయాలిగా అని ఎవరన్నారు? మా వాళ్ళు అన్నారండి. ఓహో, మీ కోతి ముఖంతా చేస్తే ఈ ఆంజనేయులు గారు సరాసరి మా ఇంట్లో వచ్చి దూకారన్నమాట. తలుపు తట్టడానికైనా బొమ్మ వెక్కడానికైనా అర్హత కావాలి. నీ అంత ఊరుకోవే. ఆంజనేయులు ఇక్కడే ఉన్నానండి. నువ్వు ఉండు, ఆగు. పెళ్లికి అంతరాలేమిటి? ఆ అంతరాలే చూసుకుంటే నువ్వు ఇంటి కోడలు అయ్యేదానివా, నా చెల్లెలికి తన భర్త అయ్యేవాడా? ఆ శ్రీరామచంద్రుడు ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే జరుగుతుంది. బావగారు, ఆ శ్రీరామచంద్రుడు మా అమ్మాయికిని మీ అబ్బాయికిని రాసి పెట్టుంటాడు. కాకపోతే వాడు చెల్లెలేక మా అమ్మాయి తోటల్లోనూ పడవలోనూ తిరగలేదు. గుండెల్లో గుడి కట్టుకుని ఆ గుడిలో మీ అబ్బాయిని దాచుకుంది. మా అబ్బాయి దాచుకోలేదు కదయ్యా. మా అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయికి మా అబ్బాయి అంటే ఇష్టం. వాళ్ళిద్దరికీ చేసేస్తే బాగుంటుంది కదా. అవునండి. ఎలా చేస్తారండి? కనీసం 50,000 కట్నం లేదా పెళ్లి ఎలా చేస్తారంట? ఏమిటి బావగారు, 50,000 లేదే పెళ్లి ఏమిటి? 50,000 కట్టంగా నేను ఇస్తాను. నువ్వు ఇస్తావయ్యా, కానీ అతను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు పాపం? పెళ్లి చేద్దామని వచ్చిన పెద్ద మనిషి ఎక్కడి నుంచేనా తీసుకురావాలి? 50,000 కాదండి, 10,000 తెమ్మండి, నేను చూస్తాను. వాటికి దమ్మిడీలు తేలేడు. తెస్తానండి, నేను 25,000 తెస్తాను. ఎలా తెస్తావయ్యా? అవతల 50,000 ఇస్తానన్నప్పుడు నేను 25,000 అయిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఎలాగోలా 25,000 తెస్తాను. పెళ్లి మాత్రం నా చెల్లెలతోనే జరగాలి. ఈ మాట ఖాయమే కదండి. వస్తాను. ఆంజనేయులు వెళ్ళనివ్వండి, డబ్బు తెస్తాను అడుగుతాడుగా. చూద్దాం వచ్చినప్పుడు.